Namaste, this is Manisha. This is Sidhu. Welcome to Karanam's Creations. అసలు మనీషా ఈ రోజు నేను ఒక సూపర్ ఎక్సైటెడ్ అండ్ బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో వచ్చాను అన్నమాట. చాలా మంది సినిమా తీసి సరైన గుర్తింపు రాక బాధపడుతుంటారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ ఏంటంటే ఒక అవార్డ్ ఫంక్షన్ లో అవార్డు ఎలా పట్టుకొని దానికి ఒక కిస్ చేసి ఆడియన్స్ కి అలా పెట్టడం, ఫిల్మ్ మేకింగ్ చేసే వాళ్ళందరికీ ఒక డ్రీమ్ అన్నమాట. ఒక అవార్డు అందుకోవడం రావాలి, ఏదో ఒకటి మేము కూడా అలానే పట్టుకొని ఆ టైప్ లో పోజ్ ఇచ్చి ఫోటోస్ కదా. నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నాకు అనిపించింది. అంటే వాళ్ళు జనరల్ గా నేను అవార్డ్స్ కంటే ఫ్యాషన్ చూస్తా. ఓకే, ఇప్పుడు ఏంటంటే కరణమ్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి తెలుసు, చాలా మందికి ఫాలో అవుతూ ఉంటారు. అందులో సూపర్ ఆల్బమ్స్ ఉంటాయి, మూవీ సాంగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు కరణమ్స్ క్రియేషన్స్ ఏంటంటే కెఫా అవార్డ్స్ అని షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్న వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి, వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసే వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకు ఒక మంచి అవార్డుతో వాళ్ళని సత్కరించి, అంటే యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే చేసిన పనికి సరైన గుర్తింపు వచ్చినప్పుడు, ఒక అప్రిసియేషన్ వచ్చినప్పుడు మనసుకి ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ కదా. సో కదా, సో వాళ్ళ కోసం కేఫా అవార్డ్స్ అనేది అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా 50 కేటగిరీస్ అనేది ఫిగర్ ఎలా ఉంది చెప్పు వినడానికి నీకు. ఇప్పటి వరకు మనం చాలా అవార్డ్స్ చూసాం అన్నమాట. ఎక్కడ కూడా 50 కేటగిరీస్ అనేది అది అసలు ఊహించుకోలేం. ఆ 50 ఫిగర్ అనేది చాలా మన ఇమాజినేషన్ కూడా అది అందదు. సో 50 కేటగిరీస్ లో షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి అండ్ వెబ్ సిరీస్. ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా చాలా మంది ఇంట్లో ఉండి ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది వచ్చేసాయి యూట్యూబ్ అని, ఇంట్లో కూర్చొని ఏంటంటే కొంతమంది హాల్ వరకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు, కొంతమంది ఇంట్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు టీవీలో కానీ. సో ఇలాంటి టైంలో చాలా మంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇలాగా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అని కానీ వెబ్ సిరీస్ కానీ చేసి ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో వాళ్ళందరూ కూడా 50 కేటగిరీస్ లో కేఫా అవార్డ్స్ అనేది అవార్డ్స్ ఇవ్వబోతుంది. 50 అనే వర్డే చాలా హెవీగా ఉంది సిద్ధు. నాకైతే ఇప్పటి నుంచే అవార్డ్ ఫంక్షన్ ఎలా ఉంటుందా అని ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతున్నాను. అసలు వాట్ ఈస్ కెఫా అనేది నీకు డౌట్ ఏం రాలేదా? ఇప్పుడు అదే నా నెక్స్ట్ క్వశ్చన్, అది వాట్ ఈస్ కెఫా. yes, కెఫా అనేది ఏంటి, అసలు అవార్డ్స్ ఏంటి? yes, అంటే కరణమ్స్ క్రియేషన్స్ అనేది చాలా ప్రౌడ్ గా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఒక అవార్డ్ షో అన్నమాట. అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కేఫా అనేది కే ఫర్ కరణమ్స్, ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎఫ్ ఫర్ ఫిల్మ్స్, ఏ ఫర్ అవార్డ్స్ అన్నమాట. కరణమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ అవార్డ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కరణమ్స్ క్రియేషన్స్ అనేది ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్, సో మచ్ ఆఫ్ టాలెంటెడ్ పర్సన్స్, ఫిల్మ్ మేకర్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, వెబ్ సిరీస్ చేసేవాళ్ళు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అండ్ ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్స్ చేసేవాళ్ళు కూడా, ఎస్, వాళ్ళందరి కోసం కూడా ఈ అవార్డ్స్ అనేది ప్రెజెంట్ చేయడానికని ఇప్పుడు కేఫా అవార్డ్స్ అనేది రెడీగా ఉందన్నమాట. అది ఏంటంటే ఇందులో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది 50 అవార్డ్స్, 50 నాట్ 50 అవార్డ్స్ అన్నమాట. అంటే మనం ఎంత ట్రై చేసినా సరే ఇన్ని కేటగిరీస్ ఎక్కడ ఉండవు. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళని పర్టికులర్ గా వాళ్ళు డిజైన్ చేసుకొని వీళ్ళకి అవార్డ్ కేటగరైజ్ చేసి ప్రతి ఒక్కరిని పిక్ చేసుకొని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇవ్వడానికి కెఫా అవార్డ్స్ అనేది రెడీగా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే విషయం 50 కేటగిరీస్ అసలు ఏంటి, సో ఈ అనౌన్స్మెంట్ ఆల్రెడీ వచ్చింది, చాలా మందికి తెలిసింది. సో చాలా మంది ఎంట్రీస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఒకసారి మనం ఏ కేటగిరీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూసావా అసలు షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో అవార్డ్స్ కేటగిరీస్
ఇన్ని చూసావు అసలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అసలు. ఎగ్జాక్ట్లీ అంటే ఫిగర్ చూసావా, 50. 50 అవార్డ్స్ అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు నీకు చూసావా, కొంచెం నీకు క్లమ్జీగా అనిపిస్తుంది కదా, నీకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అంటే ఏ కేటగిరీలో ఏ అవార్డ్స్ ఉన్నాయి అనేది కొంచెం డీటెయిల్ గా కావాలి. వెయిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడు చూద్దాం, చూడు క్లియర్ గా చూద్దాం ఒకసారి అసలు ఎందులో ఎలాంటివి ఉన్నాయనేది క్లియర్ గా చూద్దాం ఒకసారి. మ్యూజిక్ లో ఇన్ని అవార్డ్స్ అనేది అసలు చాలా అమేజింగ్ అండ్ చాలా ఎంకరేజింగ్ కూడా. అవును, అప్కమింగ్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా అందరూ కూడా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, సో మచ్ ఆఫ్ టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఆఫ్ స్క్రీన్ వర్క్ అన్నమాట. ఎవరు అసలు తెలియదు, చాలా మంది ఎవరైనా తెలుస్తారంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ మాత్రమే తెలుస్తారు. బట్ ఇక్కడ కేఫా అవార్డ్స్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ పేరుకి కూడా అవార్డు ప్రెజెంట్ చేయబోతుంది. ఎగ్జాక్ట్లీ సిద్ధు, చూస్తే అసలు చాలా షాకింగ్ ఉంది. అందులో ఒకటి వైలిన్ ప్లే చేసే వాళ్ళకి, ఫ్లూట్ ప్లే చేసే వాళ్ళకి, గిటారిస్ట్ కి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆనందం నాకు అర్థం అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కేటగిరీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. మ్యూజిక్ లో 20 అవార్డ్స్ అన్నమాట. 20 అవార్డ్స్ 20 కేటగిరీస్. మ్యూజిక్ అనేది ఒక కేటగిరీ, అందులో ఇన్ని సబ్ కేటగిరీస్ లాగా మనం అనుకోవచ్చు అన్నమాట. బెస్ట్ లిరిసిస్ట్ డెబ్యూ, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ వైలినిస్ట్, బెస్ట్ ఫ్లూటిస్ట్, బెస్ట్ గిటారిస్ట్, బెస్ట్ రిథమ్ ప్లేయర్, బెస్ట్ ప్రోగ్రామర్, బెస్ట్ సౌండ్ ఇంజనీర్, సౌండ్ మిక్సింగ్ అండ్ మాస్టర్డ్ అన్నమాట. బెస్ట్ మేల్ సింగర్ డెబ్యూ, బెస్ట్ ఫీమేల్ సింగర్ డెబ్యూ, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫీమేల్ సింగర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సితార్, మ్యాండలిన్ అండ్ వీణా ప్లేయర్. ఫోక్ కేటగిరీ బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫీమేల్ సింగర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బెస్ట్ సాంగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్. యాక్టింగ్ కేటగిరీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్, బెస్ట్ యాక్టర్స్ ఇన్ నెగటివ్ రోల్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ యాక్టర్ డెబ్యూ, బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్. సినిమాటోగ్రఫీ కేటగిరీ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ డెబ్యూ, బెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఎడిటర్ కేటగిరీ బెస్ట్ ఎడిటర్ డెబ్యూ, బెస్ట్ ఎడిటర్. డైరెక్షన్ కేటగిరీ బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ డైరెక్టర్ డెబ్యూ, బెస్ట్ డైరెక్టర్. కొరియోగ్రఫీ కేటగిరీ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఫర్ షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్, బెస్ట్ కొరియోగ్రాఫర్ ఫోక్. డబ్బింగ్ కేటగిరీ బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్. ఆడియోగ్రఫీ కేటగిరీ బెస్ట్ సౌండ్ డిజైనర్ SFX, బెస్ట్ సౌండ్ ఇంజనీర్ ఫర్ షార్ట్ ఫిల్మ్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్. అదర్ కేటగిరీస్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ పబ్లిసిటీ డిజైనర్, బెస్ట్ DI కలరిస్ట్. బెస్ట్ ఫిల్మ్స్ కేటగిరీ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ బిలో 15 minutes, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ బిలో 30 minutes, బెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ బిలో 1 hour, బెస్ట్ వెబ్ సిరీస్. ఈ కెఫా అవార్డ్స్ కి చాలా మంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఎంట్రీ చేసుకోవాలి? సో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇది మనకి అనౌన్స్మెంట్ జరిగింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా అనౌన్స్మెంట్స్ వచ్చింది అనమాట. సో ఆల్రెడీ మనకి చాలా అంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. అంటే ఇన్ఫాక్ట్ మనకి ఎక్స్పెక్ట్ చేయలేనంత రెస్పాన్స్ వచ్చింది. బట్ ఏంటంటే ఇంకా చాలా మంది మేము ఇంకా ఎంట్రీస్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ యాక్చువల్ టైం వచ్చి August 31st అనేది లాస్ట్ డేట్ యాక్చువల్ గా. బట్ మనకి ఎంట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా. సో వాళ్ళందరి కోసం అందరిని సాటిస్ఫై చేయడానికి పైగా ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ గా చెప్పవలసింది, ఎవరైతే ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఇక్కడ కెఫా అవార్డ్స్ కదా, ఇది 2024 దిస్ ఇయర్. సో 2024 కాబట్టి ఈ ఇయర్ లో జరిగేవి వచ్చిన ఫిల్మ్స్ కి మాత్రమే అవార్డ్స్ అని కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. మనకి 2020 August 31st నుంచి వచ్చిన ఏ ఫిల్మ్ అయినా సరే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే 4 years ఆఫ్ డ్యూరేషన్ లో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, ప్రతి ఒక్క వెబ్ సిరీస్ లు ఇలా అన్నమాట. అన్ని అందులో ఉండే అన్ని క్రాఫ్ట్స్ కి ఈ 50 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ చేసిన వాళ్ళని పక్కన పెడితే కొత్తగా ఇప్పుడు ఎంట్రీస్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎంట్రీస్ ఇచ్చే వాళ్ళ కోసం ఇప్పుడు అసలు ఎలా అప్లై చేసుకోవాలి మీరు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంతమంది అనుకుంటారు అవార్డ్ షోస్ కి లేదంటే అవార్డ్స్ కి మనం పెట్టుకోవాలంటే మనీ పే చేయాలి అన్న డౌట్ మీ మైండ్ లో ఉంటుంది. కంప్లీట్లీ ఫ్రీ. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం అనేది కెఫ్ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ మోటో అదే అన్నమాట. సో
కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసమని కెఫ్ అవర్డ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ డిలే మనం అసలు దీనిలోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఎలా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్ అనేది చాలా అవైలబుల్ గా ఉంది, ఫోన్ లో నుంచి కూడా ఎంట్రీ ఎంత బాగా చాలా ఈజీగా అయిపోతుంది మనకు. సో మెయిన్ గా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హ్యాపీగా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, సింపుల్ గా kefawards.com kefawards.com దీనిలోకి లాగిన్ అయిపోవచ్చు హ్యాపీగా. kefawards.com అనేది ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతే మనకి హోమ్ పేజ్ అనేది ఎలా మనకు వస్తుంది అనమాట. ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. హోమ్, ఇది మనకి హోమ్ పేజ్. యాక్చువల్లీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి కనిపించే హోమ్ పేజ్ ఫస్ట్లీ మనం నోటీస్ చేయాల్సింది ఇది అనమాట. అంటే మనకి ఇదా కాదని డౌట్ రాకుండా లోగో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. లోగో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మీరు ఏంటంటే లాస్ట్ డేట్ 31st August అని ఉంది, బట్ ఇది కాదు, మన డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు ఏంటంటే మనకి లోగో కనిపిస్తుంది కాబట్టి ఇది హోమ్ పేజ్ అనమాట. అండ్ ఇక్కడ మనకు చూస్తే కమింగ్ ఆప్షన్, రిలేటెడ్ వీడియోస్, గ్యాలరీ, అబౌట్ అస్, అంటే మనకి కెఫ్ అవార్డ్స్ గురించి అబౌట్ అస్ లో మనకు ఉంటుంది. కాంటాక్ట్ ఎలాగ మనకు కాంటాక్ట్ అవ్వాలనే దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి చూడాలి, ఇప్పుడు మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ అనమాట. సబ్మిట్ ద ఫిల్మ్, అంటే మీరు అవార్డ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలనే దానికోసం ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు సబ్మిట్ ద ఫిల్మ్ మీద క్లిక్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఒక ఫామ్ లాగా మనకి చాలా నీట్ గా ఉంది అనమాట. ప్రతిదీ చాలా నీట్ గా నోటీస్ చేసి ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు డీటెయిల్ గా రాసి పెట్టారు. సో ఎందుకంటే దేనికైనా సరే కొన్ని ఏది కూడా మినిమం బేసిక్ రూల్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి ఒక్కసారి చదువుకోండి, ఒకసారి క్లియర్ గా చూడండి, చదవండి. కండిషన్స్ అండ్ టర్మ్స్ మీకు ట్రై టు అండర్స్టాండ్ కావడం కోసం ఒకసారి ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని అగ్రీ మీద క్లిక్ చేస్తే మనకి అంటే కేటగిరీస్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. 50 అవార్డ్స్ ఏ కేటగిరీస్ అనేది మనకు అందులో ఉంటుంది. ఓకే, సో ఇది మెయిన్ ఎంట్రీ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అనమాట. ఒక్కసారి చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది ఎంట్రీ ఫామ్. చాలా నీట్ గా, చాలా సింపుల్ వే కూడా అర్థం చేసుకోవచ్చు చాలా ఈజీగా. మినిమం బేసిక్ గా ఇంగ్లీష్ అనేది చదవడం వస్తే చాలు, పెద్ద అంత ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కసారి చూడు, ఇక్కడ మనకి నేమ్ అంటే ఒక్కసారి చూడండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో అవార్డ్స్ కోసం అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫిల్మ్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, అంటే మీ కాంట్రిబ్యూషన్ సినిమాలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు నాకు ఒక ఫిల్మ్ నచ్చిందని నేను ఎవరితో తీసుకొచ్చి అప్లై చేయలేను కదా. సో ఖచ్చితంగా మీరు అవార్డ్ కి అప్లై చేయాలి అనుకుంటే గనక మీరు ఆ సినిమాలో మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, మీరు ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి ఫస్ట్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పర్సన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒక్కసారి క్లియర్ గా చూస్తే ఇక్కడ మనకి చూసావా స్టార్స్ ఉన్నాయన్నమాట. స్టార్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. సో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు వాడుతున్నారో, ప్రొఫెషనల్ గా కావచ్చు, మీరు పర్సనల్ గా కావచ్చు, అంటే ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఫర్దర్ గా. ఒకవేళ వెబ్సైట్ నుంచి మీకు రెస్పాన్స్ రావాలి త్రూ ఈమెయిల్ అంటే దీనికే వస్తుంది అనమాట. సో మీ మెయిల్ మస్ట్ అండ్ షుడ్ గా అక్కడ అప్లై చేయాలి. అండ్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో త్రూ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలంటే కనుక మనకి ఇదే వెబ్సైట్ లో కానీ, అండ్ ఏదైతే ఇప్పుడు కెఫ్ అవార్డ్స్ టీమ్ ఉంటుందో టీమ్ అనేది మీకు ఈ ఫోన్ నెంబర్ ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. అండ్ ఫోన్ నెంబర్ ఒకటి మీరు పెట్టాల్సి ఉంటుంది. కమింగ్ టు ద జెండర్, సో జెండర్ కూడా మీరు చూసుకొని మేల్ ఆర్ ఫీమేల్ మీరు దాని మీద క్లిక్ చేయొచ్చు. సెలెక్ట్ ద కేటగిరీ. ఒక్కసారి కేటగిరీస్ చూద్దాం, ఇందులో ఏం వస్తున్నాయి అనేది దాన్ని బట్టి ఒకసారి క్లియర్ గా చెప్దాం. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కెఫ్ అవార్డ్స్ అనేది ఎన్ని కేటగిరీస్ తీసుకొని ఇస్తుంది. షార్ట్ ఫిల్మ్ అంటే మీరు ఏదైతే ఫిల్మ్ అప్లై చేస్తున్నారో అది షార్ట్ ఫిల్మా, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్, ఫోక్ మ్యూజిక్ సాంగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ ఆల్బమ్. అంటే మీరు ఒక సాంగ్ అయితే ఆ సాంగ్ టైటిల్ అంటే ఒకటి ఉంటుంది. అండ్ అలాగే మీ ఫిల్మ్ ఏదైతే ఉందో షార్ట్ ఫిల్మ్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆర్ ఏదైనా కానీ, అది వెబ్ సిరీస్ కానీ ఏదైనా కానీ, దాని టైటిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ప్రతి దానికి స్టార్ ఉంటుంది మనకి, ఎందుకంటే అన్ని మనం ఫిల్ చేయాలి, ఏది వదలడానికి వీల్లేదు. సో ఎవ్రీథింగ్ మనం ఫిల్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ హౌ ఆర్ యూ రిలేటెడ్ టు ద ఫిల్మ్, అంటే ఆ ఫిల్మ్ లో మీరేం చేశారు, మీ రోల్ ఏంటి అంటే మీరు డైరెక్షన్ చేశారా, లేదంటే అందులో యాక్ట్ చేశారా, ఏదైనా కానీ ఆ ఫిల్మ్ కి సంబంధించిన వ్యక్తే కదా ఖచ్చితంగా అప్లై చేయాలనే రూల్ ఉంది కాబట్టి. సో మీరు ఏం చేశారనేది అందులో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట.
ఓకే నెక్స్ట్ ఆర్ ద సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ అంటే కొన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫిల్మ్స్ లో సాంగ్స్ అవి ఉండవు, ఓన్లీ స్టోరీ ఉంటుంది. స్టోరీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో 30 minutes బిలో అలా మనం పెట్టినప్పుడు కొన్ని సాంగ్స్ ఉండకపోవచ్చు, ఉంటే ఎస్ అని పెట్టుకుంటాం, లేదంటే నో అని పెట్టుకుంటాం. ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ రిలీజ్ డేట్ అంటే మీ ప్రాజెక్ట్, మీ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇప్పుడు దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది, డేట్ అనేది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యువర్ ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ హ్యాస్ రిలీజ్డ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కటే కాదు కదా ఓటీటీ, చాలా ఓటీటీస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కాకుండా చాలా యాప్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందులో ఎక్కడ రిలీజ్ అయింది అంటే ఎక్కడ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు చూడాలి అంటే అయితే యూట్యూబ్ అని, ఓటీటీ లో ఏ ప్లాట్ఫామ్ అయినా ఓటీటీ అని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ లింక్ అంటే మీ ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి, ఓన్ ఆల్బమ్ సాంగ్స్ అయితే కనుక కొన్నిట్లో ఉంటాయి, కొన్ని వేరే వాటిలో ఉంటాయి కనుక దాని పర్టికులర్ లింక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ రిలీజ్ ఛానల్ నేమ్ అంటే యూట్యూబ్ అనుకో, యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ అయితే ఓటీటీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ నేమ్ అన్నమాట. పర్టికులర్ గా నేమ్ తెలియాలి మనకి ఇక్కడ. ఒకవేళ ఛానల్ నేమ్ అనుకో, ఎందుకంటే వాళ్ళు చూడడానికి మీ ఫిలిం ని కానీ దాన్ని తెలుసుకోవడానికి సో అది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడు ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ బ్యానర్ నేమ్ అంటుంటది కదా, చాలా రకరకాల బ్యానర్స్ ఉంటాయి అన్నమాట, ప్రెజెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళ బ్యానర్ నేమ్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే అదొక ప్రొడక్షన్ కంపెనీ అనుకోవచ్చు, అది దాని నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్ నేమ్, మూవీ మీ ఫిల్మ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ఆర్ ఫిల్మ్ ఆర్ సాంగ్ ఏదైనా కానీ మీకు ఇప్పుడు మీరు ఏదైతే దేనికోసం పెడుతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి అనుకొని మిగతా డీటెయిల్స్ వేరే వాటికి పెట్టొద్దు, బీ కేర్ఫుల్. ఓకే, అక్కడ ప్రొడ్యూసర్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఈమెయిల్, మీ ప్రొడ్యూసర్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేస్తే సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కానీ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ దాన్ని ఎందుకు చెప్పారంటే చాలా వరకు ఒక ఫిల్మ్ కి సంబంధించిన యాక్సెస్ మొత్తం ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది కదా, అంటే తనే మొత్తం అంతా ఇచ్చేస్తారు కాబట్టి, అంటే కంప్లీట్ గా ప్రొడ్యూసర్దే కదా ఆ ఫిల్మ్ అనేది. సో కాబట్టి ఆయనది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రొడ్యూసర్ ఫోన్ నెంబర్, ఎస్ ప్రొడ్యూసర్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే అంటే ఏమవుతుందంటే కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొడ్యూసర్తో కూడా కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫిల్మ్ యొక్క సినాప్సిస్ అన్నమాట, ఇప్పుడు ఏదైతే మీరు దేనికోసం అనేది మీరు ఇక్కడ ఒక సింపుల్ గా మీరు హ్యాపీగా డిస్క్రైబ్ చేయొచ్చు. అండ్ హ్యాస్ ద ఫిల్మ్ వాన్ ఎనీ అవార్డ్స్ సో ఫార్ అంటే ప్రీవియస్లీ ఇంతకు ముందు ఎప్పుడైనా మీ ఫిల్మ్ కి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, వస్తే అవి ఏమైనా అవసరం లేదు, ఎస్ ఆర్ నో అంతే సింపుల్, వస్తే ఎస్ లేదంటే నో అని చెప్తే సరిపోతుంది. అండ్ డైరెక్టర్ నేమ్, ఎస్ ఇక్కడ డైరెక్టర్ నేమ్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఆయన లేకుండా మళ్ళీ అవ్వదు కదా. సో అండ్ అలాగే డైరెక్టర్ నేమ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ దట్ నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ ఈమెయిల్, డైరెక్ట్ ఈమెయిల్ ఐడి కూడా మీరు చాలా నీట్ గా, అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా క్లియర్ గా అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏవి రాకుండా కొంచెం క్లియర్ గా చూసుకొని మెన్షన్ చేయండి. అండ్ అలాగే డైరెక్టర్ ఫోన్ నెంబర్. ఓకే, డైరెక్టర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ చూసినట్లయితే ఇది ఒక వన్ ఆఫ్ ది కీ ఆప్షన్ లాంటిది అనమాట. ఇది ఎలా అంటే ఈజ్ ఇట్ డైరెక్టర్స్ డెబ్యూ ఫిల్మ్ ఆర్ నాట్, అయితే ఎస్ అని క్లిక్ చేసినట్లయితే దీని రిలేటెడ్ గా కొన్ని ఆప్షన్స్ అనేది మనకు ఓపెన్ అవుతాయి అనమాట. అంటే మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, మీకు ఏ కేటగిరీలో మీకు అవార్డ్స్ కావాలి అన్న దానిపై ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఫిల్మ్ కి సంబంధించి మీరు 10 అవార్డ్స్ వరకు మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు అనమాట. అంటే మీరు చేసిన ఫిల్మ్ ఎందులో ది బెస్ట్ గా మీరు ప్రెజెంట్ చేశారు, యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు మనకి చూసిన కేటగిరీస్ లో ఎందులో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డెబ్యూ అయితే డెబ్యూ అయితే ఆప్షన్స్ డెబ్యూకి సంబంధించినవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ దట్ ఇక్కడ డెబ్యూ కాకపోతే నో క్లిక్ చేసినట్లయితే నాన్ డెబ్యూ కేటగిరీస్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఇక్కడ నాన్ డెబ్యూ కేటగిరీస్ వస్తాయి, మీరు 10 ఆప్షన్స్ అంటే 10 అవార్డ్స్ కోసం మాత్రమే మీరు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా చూసుకోండి, మీరు ఎక్కడైతే ఏ కేటగిరీలో మీరు ది బెస్ట్ ప్రజెంట్ చేశారో, ఎందులో మీరు స్ట్రాంగ్గా ఉన్నారో అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆబ్వియస్లీ మీది బెస్ట్ ప్రెజెంటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 50 కేటగిరీస్ ఉన్నాయి అవార్డ్స్ అనేది. అవుట్ ఆఫ్ 50 మీరు ఓన్లీ 10
10 కేటగిరీస్ లో మీరు అవార్డ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దట్ ఏంటంటే మీరు చూసుకోవాలి సార్, మీకే తెలియాలి మీ ఫిల్మ్ కి సంబంధించి మీరు ఎందులో ది బెస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు అవార్డ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. సో మీరు బెస్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో మీకు అనిపించింది మీరు బెస్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చామనుకున్న దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే అవార్డు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కింద ఆప్షన్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ అప్లోడ్ ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ పోస్టర్ అండ్ అప్లోడ్ ఫిల్మ్ ఆర్ ఆల్బమ్ పోస్టర్ 2 అనమాట. ఒకటి ల్యాండ్స్కేప్ అండ్ 1 పోర్ట్రేట్ మోడల్ లో మీరు చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కింద చూడు ఒకసారి అప్లోడ్ సపోర్టెడ్ ఫైల్ మాక్సిమం 10 MB. 10 MB కంటే ఎక్కువ ఉంటే ఫైల్ మళ్ళీ అప్లోడ్ అవ్వదు. సో చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మాక్సిమం 1 MB కంటే ఎక్కువ అయితే అవ్వదు. సో చూసుకొని ఖచ్చితంగా ఒకటి పోర్ట్రేట్ అండ్ ఒకటి ల్యాండ్స్కేప్ లోనే అప్లోడ్ చేయాలి, ఎందుకంటే రెండు సేమ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకటి చూసుకొని రెండు కూడా మీరు అప్లోడ్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి, కన్ఫర్మ్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి ఒకసారి మొత్తం స్క్రోల్ చేసుకుంటే ఒకసారి చూసుకొని మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే ఒకసారి మీకు బాగుంటుంది, కరెక్షన్ చూసుకొని చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అనేది వస్తుంది. సబ్మిట్ చేసుకున్నాక మీకు ఒక పాపప్ వస్తుంది, మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా మొత్తం అన్ని యువర్ డీటెయిల్స్ అని అంటే కన్ఫర్మేషన్ మెసేజ్ లాగా మీకు ఒక పాపప్ వస్తుంది. అది చూసుకోండి, చెక్ చేసుకోండి. సో ప్రతిదీ కూడా డీటెయిల్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా అంటే మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఎంట్రీ చేసుకున్నట్టే హ్యాపీగా మీరు ఈవెంట్ కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది చాలా 50 అవార్డ్ ఫంక్షన్ కాబట్టి సో ఆబ్వియస్లీ తెలుసు మనకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీది బెస్ట్ ప్రెజెంటేషన్ అయితే వెరీ బెస్ట్ చెప్దాం అందరికి. ఓకేనా, ఒకసారి ఇద్దరం కలిసి ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. సో హ్యాపీగా మీరైతే మీ బెస్ట్ ఇస్తే అవార్డ్ మీదే. సో అక్కడైతే కలుద్దాం ఖచ్చితంగా. కేఫా అవార్డ్స్ అనేది 50 కేటగిరీస్ లో అవార్డ్స్ ప్రెజెంటేషన్ అనేది చాలా గ్రాండ్ గా జరగబోతుంది, ఇవ్వబోతుంది అవార్డ్స్ మీకు. అయితే ఇప్పుడు ప్రతి ఫిల్మ్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఫిల్మ్కి సంబంధించి 10 కేటగిరీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం మెయిన్గా టర్మ్స్ అండ్ కండిషన్స్లో వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ 10 కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, కానీ జడ్జ్మెంట్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి ఏదైనా కేటగిరీ మీరు అప్లై చేసుకోనిది అంటే మీరు ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోలేదు, బట్ జడ్జ్మెంట్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక కేటగిరీలో మీది బెస్ట్ ప్రెజెంటేషన్ అనిపిస్తే కనుక అది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో సర్ప్రైజింగ్లీ మీకు ఆ కేటగిరీలో అవార్డు వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఎంట్రీస్ ఎన్ని వచ్చినా కానీ అవార్డ్స్ కేటగిరీస్ మీరు 10 సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు ఏంటంటే ఫైనల్గా మనకిచ్చేది సెలెక్ట్ చేసేది షార్ట్ లిస్ట్ చేసేది 4 అనమాట. ఈ 4 షార్ట్ లిస్ట్ అయినవే నామినేషన్స్గా ఉంటాయి అన్నమాట. ఈ ఏవైతే 4 షార్ట్ లిస్ట్ అవుతాయో ఆర్ నామినీస్ అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మన అవార్డ్ షోకి రావాల్సి ఉంటుంది. అంటే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మనకు అవార్డ్ ఫంక్షన్లోనే తెలుస్తుంది. ఈ 4 నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 4 నామినేషన్స్ అనేవి మన kefaAwards.com అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ 4 నామినేషన్స్లో 75% ఆఫ్ స్కోరింగ్ అనేది జడ్జెస్ ప్యానెల్ నుంచి ఉంటుంది అండ్ 25% ఆఫ్ ఓటింగ్ అనేది ఆడియన్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది తీసుకోవాలి అంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే మీది షార్ట్ లిస్ట్లో అయిన నామినేషన్ లిస్ట్లో ఉంటే మీరు ఆడియన్స్ వరకు ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లో ఉంది. మీరు ఎంతవరకు ప్రమోట్ చేసుకుంటే అంత ఓటింగ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ విన్నింగ్ చాయిస్ కూడా మీ చేతుల్లో ఉంది, ఆడియన్స్ చేతుల్లో ఉంది. మీరు ప్రమోట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఉంటుంది. అండ్ విషయం ఏంటంటే నామినేషన్స్లో ఉన్న షార్ట్ లిస్ట్ అయిన ఈ 4 కేటగిరీస్ పర్సన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అవార్డ్ షోకి రావాల్సి ఉంటుంది అనమాట. అక్కడ విన్నర్ ఎవరో చూద్దాం. I wish you all the best. Let's rock the show. For more information about Kefa Awards, do follow our Insta page Kefa Awards, Facebook page Kefa Awards and Twitter page Kefa Awards. Mainly ikkada home anamata enti Karanam's Creations YouTube channel. Subscribe cheyandi, follow avvandi, గంట కొట్టండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకసారి అందరికి కూడా చాలా మంది అప్లై చేస్తారు ఆల్రెడీ, ఇంకా చాలా మంది అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అందరికి కూడా మా తరఫు నుంచి మా కెఫా అవార్డ్స్ తరఫు నుంచి కూడా ఆల్ ది బెస్ట్.